ఒక యాగం చేసినా ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆ అగ్ని దేవత. అవును, మనకు నమకము చమకము అని ఉంది కదా, దాంట్లో చమకం అనేటువంటి దాంట్లో ఒక అనువాకం ఉంది. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే దాతాచమ ఇంద్రశ్చమే. అంటే ప్రతిదీ ఇంద్రః, ప్రతిదీ ఇంద్రః అంటే ప్రతిదీ దేవుడు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, అగ్నే ఇంద్రుడు. ఇంద్రుడు చెప్తే అగ్ని కదులుతున్నాడు. ఇంద్రుడు అంటే వేరే ఎవడో కాదు, దైవం. ఇంద్రుడే దేవుడు. వేదానికి దేవుడు ఎవరనంటే ఇంద్రుడే. ఇంద్రుడినే ఆరాధన చేయాలి. ఇంద్రుడంటే వేదంలో దైవం. దైవం అంటే ఇంద్రుడు అంటే ఏదో ఒక రూపం కాదు, శక్తి, ఐంద్ర శక్తి. వరుణుడంటే రూపం కాదు, జలమే దైవం వరుణుడు. అదేదో తలకాయ ముక్కు కాళ్ళు చేతులు ఉన్నాయనుకోకండి, జలమే దేవత. అందుకనే చమకం అంటుంది. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే దాతాచమ ఇంద్రశ్చమే అశ్వినౌచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే పృథివీచమ ఇంద్రశ్చమే ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే. ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇంద్రుడే. ఇంద్రుడే అంటే ప్రతిదీ దైవమే, ప్రతిదీ దైవమే అని అర్థం. కాబట్టి ఆ దైవం ఒక భూమిగా వ్యక్తమయ్యాడు, పృథివిగా. ఆ పృథివి నుంచి వ్యక్తమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి ఈ సస్యాలు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా, ఈవెన్ కొండ కూడా భగవంతుడే మనకు. గిరి కదా, కొండ కూడా భగవంతుడే. అందుకనే మనం గిరిని ప్రదక్షిణం చేస్తాం. అందుకనే కొండ కూడా దేవుడే కాబట్టి ఆయన్ని ఏడు కొండలవాడు అని మనం పిలుస్తున్నాం. మీరు ఎక్కడైనా చూడండి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడుంటాయో తెలుసండి? ఎప్పుడు నేల మీద పెట్టకూడదు, కింద. ఎప్పుడు ఎక్కడ పెట్టాలో తెలుసండి? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని కదా చెప్తాం మనం, శ్రీనివాసుడిని. ఆయన ఎక్కడ పెట్టాలంటే మన మధ్యలో పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రధానమంత్రి మన ఇంట్లో, మన వీధిలో వచ్చి ఒక ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉంటాడా? ఎక్కడుంటాడు అతను? 10 జన్పథ్లో ఆయనకు ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. అలాగనే మనం ఎక్కడ పడితే అక్కడ వెంకటేశ్వర స్వామిని వీధుల్లో సందుల్లో కట్టేసుకోకూడదు. అలాగా ఆయన కట్టాలంటే ఒక కొండ ఉండాలి. కొండల రాయుడు ఆయన. ఆ కొండ మీద ఉండి ఆ మొత్తం రాజ్యాన్ని కాపాడుతుంటాడు ఆయన. అంటే మనకు కొండ మీద వెంకటేశ్వర స్వామిని పెట్టామంటే అర్థం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి కాదు, అరే ఆ కొండనే స్వామి పరమాత్మ. ఆ గిరి ఆ పరమాత్మ. గిరులు తరులు అన్ని పరమాత్మ, అంతే. గిరి పరమాత్మ. హరి ఒక్కడే కాదు పరమాత్మ, హరే కాదు పరమాత్మ, గిరి కూడా పరమాత్మ. హరి లేదు గిరి లేదంటాడు వాడు. రెండూ పరమాత్ముడే. కాబట్టి ఒక అగ్నిని మనం దైవంగా ఆరాధిస్తున్నామనంటే ఆ అగ్ని ఎంత గొప్ప వైశ్వానర అగ్ని, బయట విరాట్ అగ్ని. మీరు చూడండి, బయట అగ్నిలో మీరు ఏం వేస్తే అదన్నిటినీ కాల్చేస్తుందా లేదా? దాన్ని ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అని 5 సార్లు లోపల అది వ్యాహృతులు చెప్పి మనం లోపలికి తీసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. అంతేగాని భోజనం పళ్ళెల్లో పెట్టేటప్పుడు ఈ కూర వడ్డించే లోపు ఇంకోటి పట్టుకొచ్చే లోపు ఇది తినేస్తాడు కొంతమంది. వాడు వడ్డించాడో లేదో వాడికి డౌట్. మళ్ళీ డౌట్ పడి పచ్చడి పట్టుకొస్తాడు, ఇది వేయండి అంటాడు. ఇది వేసి మళ్ళీ అది పట్టుకొచ్చే లోపు ఇది నాకేస్తాడు. వీడు పట్టుకొచ్చి వడ్డించే లోపే ఆకంతా శుద్ధంగా ఉంటే అదేమిటది? అది తినకూడదు. అలా తింటే అది భోగం. అందుకనే భోగ వస్తువు రోగానికి సంకేతం. యోగంగా తినాలి దాన్ని. అందుకనే ఆహారం కూడా ఆహార శుద్ధి ఉండాలంటారు. మన హిందూ ధర్మంలో ప్రతి అడుగుని ఒక యోగంగా మార్చింది, భోగంగా కాదు. భోగమే అయినా ఆ భోగాన్ని కూడా యోగంగా మార్చి అనుభవించమనింది. అందుకని అన్నం మనకు భగవంతుడికి నివేదన పెట్టేస్తాం వండిన తర్వాత. కానీ మన విస్తరిలో వడ్డించిన తర్వాత, అన్నీ వడ్డించిన తర్వాత ఆ నెయ్యి అభిగరించి ఆ తర్వాత జలంతో సంప్రోక్షణ చేస్తాం. సంప్రోక్షణ చేసి మనం దాన్ని
5 సార్లు లోపల ఒక్కొక్క మెతుకు తీసుకుంటా. అంటే అక్కడ ఎలాగైతే ఒక అగ్నిహోత్రుడికి స్వాహ 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 అని అక్కడ సమర్పిస్తే అది బూడిదయింది. ఇప్పుడు లోపల స్వాహ అంత లోపలికి వేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. లోపల అన్నం వెళ్ళిన తర్వాత మలం అవుతుంది. మీరు గమనించండి, ఈ మలము భూమికి ఎరువు, బయట అగ్నిహోత్రంలో కాలిపోయిన బూడిద చెట్లకి ఎరువు. రెండు ఒకటే పని చేస్తుందండి. కాకపోతే దాని పరిణామం, దాని రూపం వేరు, దీని రూపం వేరు. చిన్న రూపం తేడా అంతే. ఆ అగ్ని అనేటువంటిది అంత ఒక మహోన్నతమైన ఒక శక్తి అది. అందుకని దాన్ని వైశ్వానర అగ్ని అంటారు. బయట ఉంటే విరాడగ్ని. కాబట్టి ఆ వైశ్వానర అగ్ని చేసేది ఏంటనంటే మనం లోపల తీసుకునే ఆహారాన్ని పూర్తిగా కాల్చేస్తుంది లోపల. అది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. లోపలికి తీసుకెళ్ళి అది కాల్చి అది ఏవేం చేయాలో ఆ మార్పులు చేస్తుంది. శరీరంలో అన్నం తింటామా మనం? ఆ అన్నాన్ని ఆ వైశ్వానర అగ్ని కాల్చిన తర్వాత పిప్పి బయటకు వస్తుంది కదా. ద్రవమైతే మూత్రం, లేకపోతే ఘనమైతే మలం, ఇలా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ అన్నం లోపలికి వెళ్ళిన తర్వాత మనం తిన్న పదార్థంలో శక్తి ఉందే, ఆ శక్తి మనకు ఏదైతే ఉందో ఎసెన్స్, అది శరీరానికి ఒక శక్తిగా మారుతుంది. అలాగనే అగ్నిహోత్రంలో మనం సమిదెలు, ఆజ్యము, చరు పురోడాశాలు, హవిస్సు ఇవన్నీ పెట్టి మంత్రంతో కలిపి ఏదైతే హోమం చేస్తున్నామో అవన్నీ కాలిపోయి భౌతిక పదార్థాలన్నీ కాలిపోతాయి, బూడిదైపోతాయి. కానీ వాటి నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తి మన మంత్రంతో కలిసి ప్రకృతినంతా ఆవరిస్తుంది. అది ఒక హిందూ ధర్మం మాత్రమే గుర్తించింది.